అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి సచివాలయంలో థర్డ్ నోటిఫికేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే మనకి 2778 పోస్టులు అయితే తీస్తున్నట్లుగా సమాచారం. ఈ పోస్టులు డిప్యూటేషన్ అలాగే మనకి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అలాగే 993 పోస్టులు అనగా ఈ 993 పోస్టులు కూడా ఏఎన్ఎం అలాగే హెల్త్ అసిస్టెంట్స్ కి సంబంధించిన పోస్టులు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అసలు ఇవి ఏ కేటగిరీలో అనగా మనకి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ శాఖ ఇలా ఉన్నాయి కదా. వీటన్నిటికీ సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు తీస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ ఎప్పుడు తీస్తారు, వీటికి సంబంధించి శాలరీస్ ఎలా ఉంటాయి, అసలు వీటి డ్యూటీస్ ఎలా ఉంటాయి, ప్రస్తుతానికి కూడా రేషనలైజేషన్ పద్ధతిలో ఉన్న స్టాఫ్ నే చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పింది గవర్నమెంట్. ఆ టైంలో ఈ పోస్టులు ఎందుకు తీస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అయితే అర్థమవుతుంది. ఈ రోజు అయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్ లో చాలా క్లియర్ గా అయితే పొందుపరిచారండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను పక్కనే పెడతాను ఆ ఆర్టికల్ ని. దాంట్లో పోస్టులు ఎలా తీస్తున్నారు, ఏ ప్రాతిపదికన తీస్తున్నారు, వీళ్ళని ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు అనేది చాలా క్లియర్ గా అయితే ఇచ్చారు. అయితే మనకి సచివాలయాలకు సంబంధించి వాళ్ళు చేసే వర్క్ అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది, కానీ అది మనకి చాలా మంది పై అధికారులు ఉన్నారండి. ఉదాహరణకి మున్సిపల్ అధికారులు, అలాగే మనకి ఎంఆర్ఓ అధికారులు, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వర్క్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు. పర్టికులర్ గా జాబ్ రోల్ అనేది క్లియర్ గా అయితే వాళ్ళకైతే లేదు అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అయితే భావించిందండి. అందువల్లే ఈ మూడంచెల విధానాన్ని అయితే తీసుకొచ్చింది. సచివాలయ పైన అధికారాలు ఉండడానికి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అయితే కార్యాలయాలను ఏర్పాటు చేసి మనకి సచివాలయాల్లో అధికారుల్ని పర్యవేక్షించడంతో పాటు అక్కడ సేవలు ఎలా జరుగుతున్నాయి అనేది, అలాగే వాళ్ళ పనితీరు ఎలా ఉందనేది తెలుసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన శాఖ నుంచి అయితే కొంతమంది అధికారులకు డిప్యూటేషన్ పైన తీసుకువచ్చి ఆ కార్యాలయాల్లో వాళ్ళని ఉంచుతారండి. అంటే మనకి ఇప్పుడు మండల స్థాయిలోని, జిల్లా స్థాయిలోని కార్యాలయాలని ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు మనకి ప్రతి ఊళ్ళో కూడా సచివాలయం ఉంది. ఇది 3వ విభాగం అండి. మొదటి విభాగం జిల్లా స్థాయి, 2వ విభాగం మండల స్థాయి, 3వ విభాగం వచ్చేసి మన సచివాలయాలు. ఇప్పుడు మనకి వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, అయ్యి ఈ మూడంచెల విధానంలో ఈ మూడంచెలు ఇలా అయితే ఉంటాయండి. అలాగే మనకి ఈ మూడంచెల విధానంలో సచివాలయాలపై పర్యవేక్షణ కోసమే ఏర్పాటు చేస్తున్నట్టు 2778 పోస్టులకి అయితే మంజూరుకి అయితే మనకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూడంచెల విధానం అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ తాజాగా మండలం, మున్సిపల్, జిల్లా స్థాయిలలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ద్వారా 2078 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఆయా మండలాలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి 1785 మందిని డిప్యూటేషన్ పై వినియోగించుకొని ఉన్నారు. 993 మంది కొత్త ఏఎన్ఎం, వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, మనకి డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ద్వారా 2078 మంది పోస్టులను అయితే తీస్తున్నారు. ఇందులో 1785 అనగా 1785 పోస్టులను డిప్యూటేషన్ పైన వినియోగించుకుంటారు. మిగతా 993 పోస్టులను మాత్రమే సచివాలయాల ద్వారా భర్తీ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా చెప్పారండి. మీరు ఇక్కడ చూస్తే 993 పోస్టులు మాత్రమే కొత్త పోస్టులు. మీరు ఇక్కడ క్లియర్ గా చూడాలి, 993 పోస్టులు మాత్రమే ఇప్పుడు మనకి థర్డ్ నోటిఫికేషన్ కింద తీస్తున్నట్లే సమాచారం అండి. అయితే వీటిని ఎలా తీసుకుంటారు ఉద్యోగాల్లోకి అనేది కూడా అయితే క్లియర్ గా అయితే ఇచ్చారండి. నియామకాలు కూడా ఇలా చేస్తారంట. గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి 6 అంటే అదే సచివాలయ శాఖ నుంచి అందులో ఆల్రెడీ వర్క్ చేస్తూ వాళ్ళకి మంచి పేరు, అలాగే ఎటువంటి రిమార్క్స్ లేని వాళ్ళని ఎన్నుకొని, కొంతమందికి అవార్డులు ఇస్తూ ఉంటారు కదండి, మనకి వర్క్ బాగా చేశారని, అదని ఇదని మనకి ఆగస్ట్ 15న అలా ఇస్తారు కదా, ఆ టైంలో వచ్చిన మంచి వాళ్ళని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంపిక చేసి డైరెక్టరేట్ నుంచి 6 డిప్యూటేషన్ పై ఫంక్షనల్ అసిస్టెంట్ గా తీసుకుంటారు. ఇక్కడ నుంచి చూస్తే మీరు డైరెక్టరేట్, సచివాలయ డైరెక్టరేట్ ఉంటుంది కదా, అంటే అనుసంధానంగా వీళ్ళపైన అధికారం చేయడానికి కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక 6 ఈ శాఖ నుంచి ఒక 6 మొత్తం 12 మందిని ఫంక్షనల్ అసిస్టెంట్లుగా అయితే తీసుకుంటారు వీళ్ళని. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 17 మందిని జాయింట్ డైరెక్టర్, డిఎల్, డిఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారిగా నియమిస్తారు. ఇక్కడ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అక్కడి నుంచి అయితే తీసుకుంటారండి. మన సచివాలయంలో ఉన్న వాళ్ళని తీసుకోరు. ఇక్కడ మనకి జిల్లా తరపున చేయడానికి అయితే వాళ్ళ నుంచి తీసుకుని
జాయింట్ డైరెక్టర్ గా DLDA గా అయితే నియమిస్తారు. ఈ శాఖల నుంచి 26 మంది సూపరింటెండెంట్లు అంటే వీళ్ళందరి మీద కూడా పర్యవేక్షించడానికి సూపరింటెండెంట్స్ వర్క్స్ ఎలా జరుగుతుంది, ఎంత వరకు వచ్చాయి, సర్వేలు ఎలా జరుగుతున్నాయి, ఈ సూపరింటెండెంట్లు అయితే పర్యవేక్షిస్తారండి. 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, 50 మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు. ఇక నుంచి సాలరీస్ అవి కూడా మేబీ సచివాలయం నుంచి కాకుండా వీళ్ళే ఆన్లైన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అలాగే 104 మందిని జూనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్ పై తీసుకుంటారు. డిప్యుటేషన్ అనగా ఇక్కడ జాబ్స్ కాదండి, ఆల్రెడీ చేస్తున్న వారినే ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తారు అంతే, కొత్తగా పోస్టులు ఏమి ఉండవు ఇందులో. ఇక్కడ వరకు ఒక 26 మందిని ఆఫీస్ సబార్డినేట్లుగా అవుట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తారు. అంటే ఈ 1785 పోస్టుల్లో ఒక 26 మందిని సబార్డినేట్ అనగా ఆఫీస్ సబార్డినేట్ అనగా అటెండర్ పోస్టులకి అయితే తీసుకుంటారు. ఎలాగా ఈ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్ అనగా మనం అప్లై చేసుకుంటాము, ఇంటర్వ్యూ జరుగుతుంది, కానీ ఎగ్జామ్ అంటే ఉండదు, కానీ రికమెండేషన్ అయితే కంపల్సరీ. ఇంకా రికమెండేషన్ అంటే మీకు తెలిసిందే, ఈ క్వాలిఫికేషన్ అయితే మనకి 10th ఇంటర్ సరిపోతుందండి. ఆఫీస్ సబార్డినేట్ కి డిగ్రీలు అక్కర్లేదు, కానీ అప్లై చేసిన అనే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ 10th ఇంటర్మీడియట్ సరిపోతారు అటెండర్ గా వర్క్ చేయడానికి. ఎందుకంటే డిగ్రీ చేసిన వారిని కొన్ని చోట్ల అటెండర్ గా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎక్కువ వర్క్ చేసిన వారు ఆల్రెడీ డిగ్రీ చదివిన వారి దగ్గర అంటే డిగ్రీ చదివి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి వాళ్ళు ఏమన్నా ఎదురుగా తిరుగుతారేమో అని ఇంటర్ 10th అడుగుతారు. సో సబార్డినేట్ అనగా అటెండర్ పోస్ట్ కాబట్టి మేబీ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ సరిపోతుంది. రికమెండేషన్ ఉంటే వెళ్ళండి గుడ్డు. ఇక్కడ వరకు ఇది. ఇంకా మిగిలిన 993 పోస్టులకి కూడా క్లియర్ గా చెప్తాను చూడండి. మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారి అనగా మండలాలు అంటే ఒక ఊరికి 40 ఊళ్ళు ఉంటాయండి. మండల స్థాయి అంటే ఇప్పుడు మాది పాలకొల్లు మండలం. పాలకొల్లు మండలంలో ఏర్పాటు చేసే సచివాలయ శాఖకు సంబంధించి గెజిటెడ్ లెవెల్ అధికారిని అయితే గ్రామ వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. గెజిటెడ్ అధికారిగా నియమిస్తారు. మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారినే ఇక్కడ మనకి గెజిటెడ్ ఆఫీసర్ గా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్ పై తీసుకుంటారు. డిప్యుటేషన్ పై అంటే ఇక్కడ కూడా మనకి నోటిఫికేషన్ ద్వారా తీసుకోరండి, ఓన్లీ అక్కడి నుంచి ఇక్కడికి మార్పు చేస్తానంతే. మండలాల్లో 1320 మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్ పై తీసుకుంటారు. పంచాయతీరాజ్ శాఖ నుంచే 1320 మందిని డిప్యుటేషన్ పైన కూడా తీసుకుంటారు. అదే విధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజనల్ డైరెక్టర్ కమ్ అప్పిలేట్ కమిషనర్లు, 6 సెలక్షన్ గ్రేడ్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనపు కమిషనర్లుగా, మరో 9 మందిని జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్ పై నియమిస్తారు. ఇక్కడ డిప్యుటేషన్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన లేకపోతే అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన తీసుకునే పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ మాత్రం 26 ఉన్నాయి. మిగతా 1785 పోస్టులు కూడా డిప్యుటేషన్ అవుట్ సోర్సింగ్ లో అన్నారు. డిప్యుటేషన్ పైనే మనకి ఈ 1785 పోస్టులో 26 మాత్రమే అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటారు. అంటే మిగతా అన్ని ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారినే అందులోకి మార్పు చేస్తారు. ఈ 993 పోస్టులు ఓన్లీ ANM పోస్టులు అంటే హెల్త్ కి సంబంధించిన ఇంటర్మీడియట్ ANM GNM చేసిన వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇనెలిజిబుల్ లోకి వస్తారు. MPHW చేసిన వారు కూడా దీనిలోకి అయితే ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందండి. మిగిలిన వారికి అయితే చాలా చాలా ఛాన్సెస్ తక్కువ. సో సచివాలయం తరపు నుంచి 3rd నోటిఫికేషన్ లో పోస్టులు ఏమీ లేనట్టే, ఓన్లీ ANM పోస్టులు మాత్రమే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఎటువంటి పోస్టులు తీయట్లేదు. సో యూట్యూబ్ లో గానీ లేకపోతే ఇంకెక్కడైనా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా మంది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. హెడ్డింగ్ అది ఉంటుంది అంటే లోపల మ్యాటర్ ఇది చెప్తే ఓకే, కానీ పోస్టులు తీస్తున్నారు, మీరు ప్రిపేర్ అవ్వండి అని ఎవరైనా చెప్తే మోసపోవద్దు. మీరు ప్రిపేర్ అవ్వండి, తప్పలేదు. ఈ రోజు కాకపోతే రేపైనా తీయొచ్చు. తీసే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉందని అయితే సమాచారం. మీకైతే నమ్మకం ఉందేమో గానీ నాకైతే చాలా చాలా తక్కువ ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.